ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను ఫంక్షన్కి వెళ్తున్నానండి. ఆ ఫంక్షన్ ఈకో ఫ్రెండ్లీగా ఏ విధంగా చేశారో అవన్నీ కూడా చూపిస్తాను. మనకి బాగా కావాల్సిన వాళ్ళదే పౌట్ల ఫంక్షన్ అండి, వాళ్ళ అమ్మాయిది. అక్కడికి వెళ్తున్నాను. పొద్దున్న టిఫిన్ కొంచెం లేట్గా వెళ్ళాను. ఈ విధంగా మన ప్లేట్లు, మన స్టోర్లో ఉన్న ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు పట్టుకెళ్ళారండి టిఫిన్కి. అలాగే టీకి కూడా అవే వాడారు. తర్వాత వాటర్కి అయితే పేపర్ గ్లాసులు వాడారండి. ఈ విధంగా చేశారనమాట అండి మార్నింగ్. తర్వాత అంటే ఇంచుమించు టిఫిన్ పూర్తయ్యే టైంకి అయితే నేను వెళ్ళానండి. ఇదిగోనండి, ఈ విధంగా చేస్తున్నాను అనమాట. అంటే అరిటాకు కూడా వేసుకోవచ్చండి కావాలంటే. మనకి ఆ స్టీల్ ప్లేట్లో అరిటాకులు కూడా కట్ చేశారంటండి. అంటే లాస్ట్లో వెళ్ళాను కదా, అవి కట్ చేసినవి కూడా అయిపోయినాయి అంట. మామూలుగా చేసేసానండి. తర్వాత ఏంటంటే మనకి భోజనానికి అరిటాకులు ఈ విధంగా వేశారండి. పేపర్ రోల్ కూడా మన షాప్లో తీసుకున్నదే కింద వేసింది. అలాగే గ్లాసులు కూడా మన షాప్లోనేవండి. అవి ఏంటంటే బాటిల్ వాడకుండా, ఇప్పుడు మాట్లాడితే బాటిల్ పెట్టేస్తున్నారు కదండి, ఆ గ్లాస్ పోయడం కష్టం ఏవేవో చెప్తున్నారు. వాళ్ళు థమ్సప్ అలాగే వాటర్కి కూడా గ్లాసెసే వాడారండి. 250 ml ఏమో వాటర్కి వాడారు, అలాగే థమ్సప్కి 210 ml వాడారండి. అంటే థమ్సప్ని బాటిల్ పెట్టకుండా ఇలా విడిగా పోసారనమాట అండి. చాలండి. అంటే మీరు రెండు కూడా అలా బాటిల్స్ పెట్టేస్తుంటే వాటర్ కంప్లీట్ అవ్వట్లేదు, అలాగే థమ్సప్ బాటిల్ కూడా పూర్తిగా ఎవరు తాగట్లేదు. ఆ ప్లాస్టిక్ వస్తువుని మళ్ళీ మనం బయట పడేయడం, అవన్నీ కూడా భూమి కలుషితం అయిపోవడం ఎంత దారుణం అండి అదంతా. నిజంగా ఈ విధంగా ఆలోచిస్తే ఇప్పుడు ఎన్వి భోజనాలు అండి ఇవి. కొంతమంది ఎన్వి భోజనాలకి అరిటాకు సూట్ అవుతుందని కూడా చెప్తూ ఉంటారు. చూడండి, చక్కగా అన్ని రకాల ఎన్వి ఐటమ్స్ కూడా పెట్టారండి. నేను వెజ్ కాబట్టి వెజిటేరియన్ దాంట్లో కూర్చుని తిన్నాను. కానీ ఇదిగోండి దమ్ బిర్యానీ, అన్ని రకాలునండి. ఎన్విలో మనకి ఫ్రాన్స్, ఫిష్, మనకి చికెన్, ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టారండి. చక్కగా అరిటాకులోనే పెట్టారు. ఎంత బాగా పెట్టారో చూడండి. అంటే నేను ఎప్పుడు కూడా ఏం చెప్తానంటే, ఫస్ట్ అరిటాకు విడి విస్తరాకండి, తర్వాతే మనం ఏదైనా కూడా. ఫస్ట్ స్టీల్ గ్లాసు, తర్వాత పేపర్ గ్లాస్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్లాస్టిక్ గ్లాస్ కాకుండా పేపర్ గ్లాస్ వాడాలని. అలాగే ఇక్కడ చూడండి, వీటిని మళ్ళీ ప్లాస్టిక్ వాటిల్లో ప్యాక్ చేసి ఇస్తున్నారు కదండి ఈ మధ్య కొంతమంది. అలా కాకుండా మనకి కిళ్ళి కూడా విడిగా పెట్టారు. తర్వాత మనకి స్పూన్ వేసి మన దాంట్లోనే పట్టుకెళ్ళారండి. ఈ స్పూన్స్ అవన్నీ కూడా అవి చెక్క స్పూన్ వాడారు. అలా ఈకో ఫ్రెండ్లీగా చేశారండి. అంటే బాటిల్ ఈజీ అయిపోతుందని ఈ మధ్య అస్తమాను బాటిల్ వాడేస్తున్నారు. దయచేసి ఆ బాటిల్ వాడేయడం మానేయండి. ఇలా కూడా వాడచ్చండి. అరిటాకులు కూడా ఎన్వి భోజనాలకి ఎంత చక్కగా పెట్టారో చూడండి. అంటే ఈకో ఫ్రెండ్లీగా చెయ్యాలని ప్రకృతి ప్రేమికులు మన ఫంక్షన్ చేసుకుని మనం పర్యావరణాన్ని పాడు చేయకూడదు అని అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే మనం చెప్పిన విధానాన్ని పాటిస్తున్నారండి. అది పాటించడానికి చాలా కష్టమైన పని కూడా కాదండి. అరిటాకు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా. అది పాటిస్తే చాలా బాగుంటుందండి. పోనీ మనకి ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ అన్నా వాడాలండి కనీసం. అలాగే మా బాటిల్ని కూడా అవాయిడ్ చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో.